గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి బతుకులు తీర్చిదిద్ది మా భవితకు బాటలు వేసి అజ్ఞానము చీకటి తొలగించి విజ్ఞానము వెలుగులు పంచి డాక్టరులను కలెక్టర్లను ఇంజనీరులను శాస్త్రవేత్తలను ఎందరెందరో మేధావులను మాకందించిన ఓ గురువులార మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము ప్రాయములో ఉన్నప్పుడు పాఠశాలకెళ్ళేటప్పుడు అజ్ఞానములో ఉన్నప్పుడు అక్షరాలు రాకున్నప్పుడు పలక బలపం పట్టించి అక్షరమాలలు నేర్పించి పాటల మాటలతో పాఠాలను బోధించారు మంచి చెడులను వివరించి విద్యా బుద్ధులు నేర్పారు మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము గాలిపటంకు ఆధారమైనట్టు విద్యార్థుల ప్రతి విజయం వెనుక గురువుల కృషి కనిపించలేనిది మాలో ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభకు పదును పెట్టారు తెర వెనుకాల మీరుండి మమ్ములను గెలిపిస్తారు ఆడే పాడే వయసులో మాకు మార్గదర్శిగా నిలిచారు మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము కన్నా గురువుల స్థానమే మిన్నా ఉపాధ్యాయ వృత్తి కన్నా విలువైనదేది లోకానా తప్పులు చేస్తే దండించి క్రమశిక్షణనే నేర్పారు సలహాలెన్నో అందించి మా సందేహాలను తీర్చారు విజ్ఞాన విలువలను బోధించి విద్యాదాతలు అయినారు మీకు పాదాభివందనాలు మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము
మంత్రులు గురు శిక్షణలో చదివిన వాళ్ళే. ఉన్నత పదవులు ఉద్యోగాలు గురువులు మనకు పెట్టిన భిక్షే. ప్రతి రంగములో రాణించే నైపుణ్యాలను అందించే అధ్యాపకులే ఇలలోన ఆరాధించే దేవతలు. భావితరానికి జ్ఞానం అందించే కొత్త గురువులను అందిస్తారు. ఓ గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. ఓ గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే. నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే. అమ్మా నాన్నల తత్వము కలబోసిన దైవత్వము అవనికి వెలుగును పంచే ఆచార్యుడు. అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే. నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే. మరి మీ జ్ఞానాన్ని మా జ్ఞానంగా మలుచుకొని ఈరోజు మీరు పిండి బొమ్మల్లా రూపుదిద్దిన చక్కటి విద్యార్థులు ఈరోజు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మరి మీకు సగర్వంగా సవినీయంగా మరి తెలియజేయడానికి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి మరి మా కోడానికి విచ్చేశారు. కాబట్టి మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ నీలోని జ్ఞానానికి నిలువెత్తు ఆనవాలు. నీ భవితను రాసేటి చెరిగిపోని చేవ్రాలు. నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా. బ్రహ్మాండ నాయకుడ
ప్రాంగణంలోకి విచ్చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరు కూడా ఎన్నో అనుభూతులను అనుభవిస్తూ ఇక్కడ కూర్చున్నారు. మరి మరొకసారి సాధారణంగా మరి మీ అందరికీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ఆహ్వానాన్ని మరొకసారి మీ అందరికీ నేను పలుకుతూ మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియచేసుకుంటూ మరి మన ఆత్మీయ గురువులను ఆహ్వానించుకుందాము. మరి హోస్టెస్ గురువులను వేదిక మీదకి ఆహ్వానించుకునేటప్పుడు వారిని సాధారణంగా తీసుకుని రావాల్సిందిగా మరి రావచ్చు. మరి బుడిబుడి నడకలు తప్పటడుగులు వేస్తూ మనం అందరం కూడా ఇప్పుడు ఈ ఏజ్కి వచ్చాము. మరి మన గురువులు ఆనాడు మన వేలు పట్టుకుని నడిపించారు. ఇప్పుడు సాధారణంగా వారిని చేయి పట్టుకుని వేదిక మీదకి ఆహ్వానించి ఒక చక్కటి భాగ్యం మనకు దేవుడు ప్రసాదించాడు. కాబట్టి మీరు మాపై ప్రేమ చూపి ఆదుకోండి అంటారు. వాళ్ళ హక్కులు చేర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మరి మన గురువులను వేడుకుంటూ మరి మన పూజ్యులు అంజయ్య సార్ గారికి మరి సాదర సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. మరి అంజయ్య సార్ మీరు వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. వారు సైన్స్ బోధించడం జరిగింది కాబట్టి ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అంజయ్య సార్ గారికి మరొక్కసారి సాదర. మన క్లాస్లోనే కాదు, స్కూల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ టీచర్ ఉంటారు కదా. అప్పుడు స్కూల్లో కార్యక్రమాలు జరిగినప్పుడు గట్టిగా విజిల్స్ వేస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానించేవాళ్ళం. మరి ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా మరి మన గురువులను ఆహ్వానించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి గట్టిగా చప్పట్లతో మరి అంజయ్య సార్ గారు మరి అచ్చ తెలుగు జాతి తీయదనాన్ని సార్ బోధించడం జరిగింది. మరి వారి కృష్ణమాచార్య సార్ గారికి మరొకసారి సాదర సుస్వాగతం తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మా శ్రీనివాస్ సార్ మ్యాథ్స్ నేర్పించారు. మరి జీవితంలో అన్ని ఆచితూచి నడవాలి, లెక్కలు జీవితంలో చక్కగా వేయాలి అన్నట్టు మరి మనందరినీ మరి మ్యాథ్స్ తో మనం పలుకుతున్నాము. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సార్ని ఆహ్వానిస్తున్నారు. మరి పెద్దల పూజలు మరి మలిశెట్టి సార్ సోషల్ బోధించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలతో మరొక సార్ నరసింహ సార్ మరి పెద్దల పూజలు సంజీవ్ రెడ్డి సార్ వారు కూడా సాధారణంగా వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. స్వరూపాలు అమ్మ అన్ని చోట్ల ఉండలేక గురువులుగా మరి డివైడ్ అయిపోయి మరి మనందరికీ వారి వారి ప్రేమతో అంటే ఒక సరస్వతి మాత మనం తెలిస్తే మరి సరస్వతి మాత పటానికి పూలమాలను అలంకరిస్తూ పూర్వ విద్యార్థులు మరి అమ్మను పూజించుకోవడం జరుగుతున్నది. శారదిందు సమాచార్య పరబ్రహ్మ స్వరూపుడు వాసరపీఠుడు సరస్వతి నమోస్తుతి అన్నాడు అర్పించడం జరిగింది. కృష్ణమాచార్య సార్ గారు శ్రీనివాస్ సార్ గారు నరసింహ సార్ గారు మలిశెట్టి సార్ గారు మరి వేదిక మీద మరి మా ఆత్మీయ గురువులకు స్వాగత సుమాంజలిని తెలియజేసుకుంటూ మంగళ నీరాజనాలతో మరి జ్యోతి ప్రజ్వలనను కావిస్తున్న వారికి మరి ఆ సరస్వతి
అమ్మ ఆయురారోగ్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ శుభం కురత్వ కళ్యాణి అంటూ మరి దీపశ్లోకాన్ని స్మరిస్తూ మనస్ఫూర్తిగా మరి ఈ జ్యోతిలాగే మరి మన గురువులు కూడా మరి ఇంకా ఆయురారోగ్యాలతో ప్రాంగణాన్ని కంటి ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని గుర్తు చేస్తూ తలపించుకుంటూ మరి చక్కగా అందరం కూడా జనగణ పాడుకున్నామండి. జనగణ అధినాయక జయ భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाधा जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. మరి వారి కోసం మనస్ఫూర్తిగా వారు మన మధ్యలో ఎప్పుడు మన మధ్యలోనే ఉంటారని తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నానండి. చేతలకి ఆదిలోను కావాలి మౌనంగానే ఎదగమని మనం ప్రత్యక్షంగా వారికి తెలియజేసుకునే ఒక బ్యూటిఫుల్ సమయం మరి కొద్దిసేపట్లో ఉంది. అందరూ కూడా దాన్ని మనస్ఫూర్తిగా ఉపయోగించుకొని మీ తీపి జ్ఞాపకాలను చేదు అనుభవాలను కూడా మరొకసారి పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన ఆత్మీయ గురువులు పూజ్యులకు మరి చక్కగా చిన్న చిన్న సత్కారం మరి ఆత్మీయంగా మరి వారి మంచి మనసులతో ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గట్టిగా చెప్పట్లండి కృష్ణమాచార్యుల గారికి తెలుగులో ఘనపాటి మరి మనందరికీ పూజ్యులు గౌరవనీయులు అందరికి ఇష్టమైన సార్ కృష్ణమాచార్యులు సార్ గారికి ఒక ఆత్మీయ సన్మానం మరి పూర్వ విద్యార్థుల చేత. నిన్ను మిన్నగా నిలిపే నిత్య కర్మశీలిరా నీ రూపము మలిచే అపురూప శిల్పిరా అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే అడగ నేర్పి నడత దివ్వె నాన్నేరా గురువంటే. నీకు
వెన్నుదన్నుగా నీ వెనుకనే నిలుచు నీతి బోధ చేసి ముందుకే నడుపు నిచ్చెనగా నిల్చి తాను నిన్ను శిఖరం చేర్చురా నిచ్చెనగా నిల్చి తాను నిన్ను శిఖరం చేర్చురా నీ గెలుపే తన గెలుపని నిండుగా తలచురా అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే అక్షర లక్ష్యానికి విద్యా భాస్కరుడతడు సాందీపుని వారసుడు సామాజిక వైద్యుడు జాతి జ్ఞాన మూలమురా జగతికే తేజమురా జాతి జ్ఞాన మూలమురా జగతికే తేజమురా అందుకే నువ్వు చేయరా శిరసు వంచి వందనం అక్షరాలు దిద్దించే అమ్మేరా గురువంటే నడక నేర్పి నడత దిద్దే నాన్నేరా గురువంటే అమ్మా నాన్నల తత్వము కలబోసిన దైవత్వము అవనికి వెలుగును పంచే ఆచార్యుడు గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసినవో దేవదేవుడా మా తలరాతలు రాసే ఆచార్యుడా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే నేర్పిన ఆది గురువు నీవే అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే మా భవితకు నీవేగా గురుర్ బ్రహ్మవు నిను మేము వేడుకోగ గురుర్ విష్ణువు వందనాలు ఇలాగే తెలియజేస్తారా అందరు నిలబడాలి ఒకసారి గురుగులారా వందనాలు అందుకోండి మీరు మాపై ప్రేమ చేతి ఆదుకోండి గురుగులారా వందనాలు అందుకోండి మీరు మాపై ప్రేమ చేతి ఆదుకోండి కొట్టి పెట్టి భయపెట్టి ఏడిపించిన మా మంచి కొరకే కదా కొట్టి పెట్టి భయపెట్టి ఏడిపించిన మా మంచి కొరకే కదా గురువులారా వందనాలు అందుకోండి గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ
గురవే నమః. ప్రేమ పలుకులు, ఆ 30 ఏళ్ల నాటి పలుకులే, ఆ 30 ఏళ్ల నాటి పాఠాలే మనల్ని ఇంత దూరం నడిపించాయి కాబట్టి, ఇంకా నడిపిస్తాయి కాబట్టి, మన పిల్లల్ని కూడా మరి మనం తీర్చిదిద్దుకునే చక్కటి జ్ఞానాన్ని మన గురువులు మనకు అందించారు. మరి పార్వతీదేవి పిండి ముద్దను ఒకసారి 30 ఏళ్ల తర్వాత వారు ఇక్కడ అయితే ఆ 30 ఏళ్ల నాటి నుంచి వారు కలగన్న కళ మరి ఈరోజు నిజమైంది కాబట్టి వారి పలుకుల్లోనే మనం వారి ఆత్మీయతని తెలుసుకుందాం. పూజలైన గురువులకు, నాతోటి స్నేహితులకు నమస్కారము. ఈరోజు మేము ఆహ్వాన పత్రికను అందించి ప్రతి ఇంటికి వెళ్ళి ఆహ్వానం అందుకున్న ప్రతి గురువులకు పేరు పేరున ధన్యవాదాలు సార్. మీ పాదాభివందనాలు. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది 5-6 సంవత్సరాల నుంచి పోరాడుతూ వచ్చాము. ఈ రోజుకు మనం అనుకున్న కళ నెరవేరింది. ఈ 5 సంవత్సరాల నుంచి మనం అనుకున్న కళ నెరవేరింది. ఈ నా తోటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా స్నేహితుల చిన్ననాటి స్నేహితులందరికీ నేను ప్రతి విద్యార్థికి ఫోన్ చేసి మాట్లాడి అందరికీ ఆహ్వాన పత్రిక అందించి, కొందరికి అందేయలేకపోవచ్చు, కొందరికి అందించాను. నా ఫోన్ ద్వారా మెసేజ్ ప్రతి ఒక్క విద్యార్థికి అందజేశాను. ఈరోజు వచ్చిన నా చిన్ననాటి మిత్రులందరికీ, అమ్మాయిలకు అబ్బాయిలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలాంటి విద్యార్థులు మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ చేసుకుందామని తెలియజేస్తున్నాను. నా పేరు సంజీవ్ కుమార్. మా సొంత ఊరు కంటి. నేను ఉండేది పటాన్చేరులో. నేను పక్కనే తోషిబా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. 25 సంవత్సరాలు తోషిబాలో పనిచేస్తున్నాను. నా పేరు సంజీవ్ కుమార్. మా మిస్సెస్ సునీత. మాకిద్దరు అబ్బాయిలు. సాయి తేజ బీటెక్ 3rd ఇయర్, చిన్న అబ్బాయి విశ్వతేజ ఇంటర్ 2nd ఇయర్. మా నాన్నగారు నారాయణ గారు వచ్చారు. ఆయన కూడా ఆయన గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ, పడంచెల్లో రిటైర్మెంట్ పడంచెల్లోనే ఉంటారు. నా వందనాలు. సింగిల్ ఈరోజు సింగిల్. ఓకే, అయితే కొన్ని కారణాల వల్ల తను రాలేకపోయింది. నాకు 2 పిల్లలు. నా పేరు సిహెచ్ వసంతరావు. ఎంతమంది గుర్తుపడతారు? నాకు అందరు గుర్తుపడతారు. ఎందుకంటే ఎల్లు కాసి చేతిలో కట్టేసి వచ్చేసరికి సార్ కొట్టేవాడు బాగా, నాకు లేట్ వస్తారు అని చెప్పేసి. అందరు గుర్తుపడతారు కదా? ఎస్, నా పేరు సిహెచ్ వసంతరావు. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాను. ఆయన సొంత ఊరు కంటి తాండా మాది. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఎల్ఐసిలో లాస్ట్ 20 years నుంచి ఫైనాన్షియల్ అడ్వైజర్గా చేస్తున్నాను. లాస్ట్ 9 years 9 క్లబ్ చైర్మన్ క్లబ్ మెంబర్గా ఉన్నా, గెలాక్సీ క్లబ్ మెంబర్ 3 yearsగా ఉన్నా, కార్పొరేట్ క్లబ్ మెంబర్ ఇయర్స్ నుంచి క్వాలిఫై ఉన్నా. కోట్ ఆఫ్ టేబుల్ అన్ని కూడా వరల్డ్ లెవెల్లో ఉంటుంది. దానికి కూడా నేను లాస్ట్ 5 years నుంచి క్వాలిఫై అవుతున్నాను. అండ్ మీ గురువులు అందరి ఆశీస్సులతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ అని, IOE అని ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. నేను హిందీ బాగా మాట్లాడతాను కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో సార్ నేను ఈరోజు ఫ్యాకల్టీగా ఉన్న ఏజెంట్లకు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాను సార్. అండ్ ఒక ట్యాక్సీ డ్రైవర్గా క్యారియర్ స్టార్ట్ అయింది సార్. ఇక్కడ నుంచి వెళ్ళి 10th ఫెయిల్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఈ పటాన్చెరులోనే 2 రోజులు పనిచేసి తర్వాత లారీ క్లీనర్గా వెళ్ళి మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకొని ఒక హైకోర్టు దగ్గర గాంధీ బజార్లో ఒక డ్రైవర్గా పనిచేశాను కొన్ని రోజులు. అక్కడ నుంచి ఈవినింగ్ కాలేజ్ వివేకవర్ధనిలో ఇంటర్ చేశా. డిస్టెన్స్ నుంచి డిగ్రీ చేశాను. తర్వాత అక్కడ నుంచి మిస్సెస్ను 2005లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక తన డిగ్రీ కంప్లీట్ ఉంది, నాకు కంప్లీట్ లేదు. అయితే ఎగ్జామ్ గురించి తనకి వెళ్తే తన ఎగ్జామ్ రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి వెళ్తే నాకు ఫోర్స్ఫుల్గా ఏజెన్సీ ఇచ్చారు. అక్కడ నుంచి తీసుకొని 1st year 2nd year నుంచి నా లెగ్ ఫ్రాక్చర్ అయింది. దాని తర్వాత లైఫ్ టర్నింగ్. అండ్ ఎక్కడైతే నేను నేర్చుకునేవాడినో అక్కడే నేను ఇప్పుడు ఫ్యాకల్టీగా ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో అయినాను. అయితే మీ ఆశీస్సులతో బాగున్నాను సార్. ఇప్పుడు 1 crore పెట్టి ఇల్లు తీసుకున్నాను. అండ్ కార్లో లాస్ట్ 13 years నుంచి మెయింటైన్ చేస్తాను సార్. 4 staffs ఉన్నారు. నాకు సొంత ఆఫీస్ ఉంది. అండ్ థ్యాంక్ యూ. ఇది చిన్న సార్. నా పేరు వేణుగోపాల్. మీరు గుర్తుపడతారో లేదో అందరూ. సో నాకైతే మల్శెట్టి సార్ గారు, విజయ్ సారు, మా తెలుగు సారు, వీళ్ళందరూ అయితే నాకు గుర్తుపట్టారు. సో నేను 7th వరకు చదివాను ఇక్కడ. కన్స్కి అలవాటు అయిపోయాను. సో ఇంకా ఇక్కడ కుదరదులే అనేసి వాళ్ళు హాస్టల్లో వేసేసారు. సో నా మిత్రుడు సిగరెట్ బీడీకి అలవాటు పడాను. అంటే జస్ట్ కొన్నిసార్లు. సో తను వెళ్ళి మా ఇంట్లో కంప్లైంట్ చేశాడు అన్నట్టు.
సో నేను ఇప్పటివరకు నేను మర్చిపోలేను, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మళ్ళీ ముట్టలేను, తాగలేను. అంటే సో అక్కడ టర్న్ అయిపోయింది, అక్కడ నుంచి హాస్టల్ వేశారు. సో ఇప్పుడు నేను కరెంట్లీ ఒక 18 years నుంచి నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. నేను గుజరాత్లో వర్క్ చేశాను. ఈ ఎస్ఆర్ మీరు చూసింటారు, ఎస్ఆర్ ఆయిల్ అనేసి పెట్రోల్ పంప్స్ ఉంటాయి కదా, వీటి రిఫైనరీ ఉంటుంది అన్నట్టు గుజరాత్లో. సో అక్కడ క్లయింట్ ప్లేస్లో వర్క్ చేశాను. తర్వాత బాంబేలో వర్క్ చేశాను. తర్వాత అమెరికా వెళ్ళాను కొన్ని రోజులు. తర్వాత ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో 13 years నుంచి కాలిన్స్ ఏరోస్పేస్ అని వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్లైట్లో పార్ట్స్ తయారు చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్, చాలా పెద్ద కంపెనీ. సో ఇందులో నేను 13 years నుంచి వర్క్ చేస్తున్నాను. నాకు మా వైఫ్ శృతి, తను కూడా ఇంజనీర్, అండ్ మా పాప రోహిణి. శృతి తను కూడా విప్రోలో వర్క్ చేసింది తను ఆఫ్టర్ మ్యారేజ్ తను వదిలిపెట్టేసింది జాబ్. మా పాప రోహిణి, తను 7th class కరాటేలో బ్లాక్ బెల్ట్స్ తను. మనకి గుర్తుండేది అంటే మనల్ని తీర్చిదిద్దినది అంతా మన గురువులు. సో గురువులు అక్కడే ఉంటారేమో కానీ శిష్యులు 15-20 days లేను. ఆ టైంలో ఎగ్జామ్ పెట్టారు, వాళ్ళు ఎగ్జామ్ ఉండే. సో సార్ నాకు పేపర్స్ ఇంటికే ఇచ్చాడు అన్నట్టు. సో ఇంట్లో రాసేసి తీసుకొని వచ్చి ఇచ్చేసేయ్ అని చెప్పాడు అన్నట్టు. సో అది ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను, మా పాపకు అదే చెప్తుంటా అన్నట్టు. సో అట్లాంటి సార్ ఉండే మాకు, అంటే నా మీద నమ్మకంతో నాకు ఇచ్చాడు. సో నేను కూడా కాపీ కొట్టకుండా ఇంట్లోనే రాశాను, కానీ కాపీ కొట్టకుండా తనకు సబ్మిట్ చేశాను. టర్నింగ్ పాయింట్ సార్. మళ్ళీ కృష్ణమాచారి సార్ గారికి మా ఫాదరు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ యాక్చువల్గా. వాళ్ళిద్దరు క్లాస్మేట్సా సార్ మీరు? సో సార్ వాళ్ళు బ్రాహ్మణ్స్. సో సార్ వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి మా ఫాదర్ వాళ్ళు వెళ్ళి టచ్ చేసేవాళ్ళంట వాళ్ళకి. సో వెళ్ళి మళ్ళీ స్నానం చేసేవాళ్ళంట. సో అట్లా మా నాన్న చెప్పేవాడు. ప్రహ్లాద్ అందరికీ, మా చదువు చెప్పినటువంటి మా ఉపాధ్యాయులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సార్ నేను మాది ప్రాపర్ కంగటి, ముకుంతాండ అని ఉంటుంది పక్కకు. అయితే నేను 9th వరకు కంగటిలో చదువుకున్నాను, 10th మాత్రం శ్రీకాకుళంలో చదివాను. అయితే నేను ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఇక్కడ సంగాడిలో. ఉపాధ్యాయులు అందించినటువంటి జ్ఞానంతో నేను ఈరోజు ఉపాధ్యాయ వృత్తిగా ఎంచుకున్నాను. అయితే ఉపాధ్యాయ వృత్తి అనేది చిన్నదేం కాదు, చాలా సమస్యలు ఉంటాయి. పిల్లలపై అందరికీ కంట్రోల్ చేయాలి, ప్రతి క్లాస్ కంట్రోల్ చేయాలి, పేరెంట్స్ వస్తారు, ఒక రకమైన ఉండదు, అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ విద్యార్థులకు మంచి విద్యను అందించాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ వృత్తిని నేను ఎంచుకున్నాను. మా ఫాదర్ సంగాడి ఉండే పోస్టింగ్, మొన్న కొడంగల్కు ప్రమోషన్లో అక్కడ 7th class కంప్లీట్ సార్. మన క్లాస్మేట్ ఎంతమందికి లాభం ఉందో మీకు తెలుసా? అందరికీ చప్పట్లు కొడితే లాభం ఏముంటుంది అనేది. సరే నేను ఒక చిన్నది 1 minute చెప్పేస్తాను. మేము గుజరాత్లో ఒక సెషన్ చేస్తున్నాం సార్. గుజరాత్లో అంటే మేము అందరం వింటున్నాము హెల్త్కి ఎలా మంచిది అని చెప్పేసి. సార్ మరి మధ్యలో ఏం చెప్పారంటే, హెల్త్ కాదు, దీనివల్ల చప్పట్లు కొడితే హార్ట్ అటాక్ రాదని చెప్పారు. దాంట్లో హార్ట్ సర్జన్ ఒక డాక్టర్ ఉన్నారు సార్. అక్కడ 1000 members ఉన్నారు. ఆయన లేచిండు అంటే ఆయన గ్రాగ్ పోతుంది కదా. ఆయనకు అడిగితే ఎలా చెప్తావా దాని గురించి, చప్పట్లు కొడితే హార్ట్ సర్జన్ బ్లాక్లు అవుతున్నాయని చెప్పేసి రాదా అని చెప్పేస్తే హిందీలో మాట్లాడుతూ కైసా హోతా బతాओ हमारे को హార్ట్ కా నహీ ఆతే చప్పట్లు తాలియా మారనేసి అని చెప్పి. ఆ టైంలోనే లేచి మళ్ళీ ఇంకొక యోగా ఆయన వచ్చిండు సార్. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ప్రెస్ చేస్తే షుగర్ గురించి చెప్పచ్చు, ఇక్కడ ప్రెస్ చేస్తే అన్నీ చెప్పేసేసిన తర్వాత ఇట్లా అందుకే అన్ని సపోర్ట్లు కొట్టేది సార్, అన్ని ప్రాబ్లం రాదని చెప్పేసి. మధ్యలో లేచిన తర్వాత దానికి ప్రూవ్ చేయి అని చెప్పేస్తే ఆ టైంలో ఆయన లేచి, ఆ స్పీకర్ వచ్చి లేచి చెప్తాడు, సార్ మీరు ఎంతమంది ఇప్పటి వరకు కొజ్జోళ్ళు ఉంటారు కదా సార్, కొజ్జోళ్ళను హార్ట్ ఆపరేషన్ చేశారని అడిగారు. 1000 members-లో వాళ్ళు బాగా సపోర్ట్లు కొడుతూనే ఉంటారు కదా. అయితే వాళ్ళు అడగంగానే డాక్టర్ నోట్ నుంచి ఒక్క మాట కూడా రాలేదు సార్, నేను ఇప్పుడు వరకు కూడా సపోర్ట్లు కొట్టలే అని చెప్పేసి. అయితే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే సపోర్ట్లు కొట్టే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం రాదు అని చెప్పేసి ప్రూవ్ చేయించిండు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము,
ఎంత కోట ఉంటే అంత కొట్టండి, మనకు హార్ట్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళి కొట్టామనుకోండి, అవును కదా. అయితే ప్రతి మాట చెప్పినప్పుడు వాళ్ళందరూ చెప్పిన తర్వాత సార్లు మాట్లాడతారు. ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు, మీ చప్పట్లే వాళ్ళకి ఎంతోజియం, మంచిగా మాట్లాడగలుగుతారు, వాళ్ళు భయాన్ని పోతారు. అయితే చప్పట్లు మీకు కూడా వాళ్ళకంటే ఎక్కువ మీకు ఆరోగ్యానికి ఇస్తుంది. కాబట్టి అందరు చప్పట్లు కొట్టండి. ఎలా కొడతారో చూద్దాం. ఇంకా రాలే, నేను కొట్టి చూపిస్తాను. ఒక్కొక్కరు వచ్చినప్పుడు ప్రతి చోట వాళ్ళు సపోర్ట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. నెక్స్ట్ ఈ అవకాశం కల్పించిన మన సంజు దీంట్లో చాలా చాలా కష్టపడ్డాడు. సంజు అంతా నేను ఆల్రెడీ డ్యూటీలో ఉన్నా కానీ నా పరిచయం ఫస్ట్ సారీ, నా పేరు శివకుమార్. నేను ప్రజెంట్గా హెడ్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నా. మాదాపూర్ పిఎస్లో చేస్తున్నా ప్రజెంట్ పోస్టింగ్. పాప తర్వాత 9 ఇయర్స్కు బృందావన్ మీ పేరు. పాప పేరు దీపికా చౌహాన్, మామ పేరు జయశ్రీ. ఓకే, ఏం లేదు సార్, ఈరోజు ఇంత ఆనందం కలుగుతుందంటే అది తట్టుకోలేకపోతున్నాం. అంత సంతోషం కలుగుతుంది. గురువు గొప్పతనం. అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు తెలియలేదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని. కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యత పెంచుతున్నారని. చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు నా చేతిని పదును పెడుతున్నారని. ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని. నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని. ఈ క్షణం తెలుస్తుంది నాలో విశాలమైన ప్రపంచం సృష్టిస్తున్నారని. ఓ మహాశక్తిగా మలిచారని. కాలం వెనక్కి వెళ్తే మళ్ళీ మీతో దెబ్బలు తినడానికి రెడీ సార్. థ్యాంక్ యూ సార్. అందరికి ధన్యవాదాలు. గుర్తుపడతారు, నా గుర్తుపెట్టని వాళ్ళు ఉండరు. ఎందుకంటే నేను అట్లా ఉండే పోలీస్ స్టేషన్, అది సారీ స్కూల్లో పూర్వం అట్లా ఉండే. అందరు గుర్తుపడతారు నన్ను, దాదాపు అందరు గుర్తుపడతారు. వీళ్ళ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చేసారు. మరి వారికి సాదర సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి ఒక్క మాట మీ గళంలో ఆయన మరి మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆయన గళం వింటేనే గుర్తుపడతారు మనం అందరు కూడా. షూటింగ్ క్యాన్సిల్ అయితే బాగుంది వెంటనే స్వామికి ఫోన్ చేసి అబ్బా బాబు నేను వస్తున్నానంటే నిన్న మార్నింగ్ వచ్చారు వాళ్ళు. వచ్చి తప్పకుండా రేపు పొద్దున మాత్రం కంపల్సరీగా రావాలి అని అంటే నేను బయలుదేరి వచ్చాను. ముఖ్యంగా వాళ్ళిద్దరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవాలు తల్లి తండ్రి. తల్లి నిజం, తండ్రి నమ్మకం. అంటే తల్లి వీడే మీ నాన్న అని చూపిస్తే మనం నమ్మాలి ఖచ్చితంగా. ఆ తర్వాత గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర. త్రిమూర్తులు ఏకరూపంలో వచ్చి ఈ భూమి మీదకి, తల్లి కడుపులోంచి ఈ భూమి మీదకి వచ్చిన మనల్ని ఆ త్రిమూర్తులు ఏకరూపంలో వచ్చి మనకు జీవితానికి మార్గనిర్దేశకత్వం నిర్వహించింది గురువులు. అలాంటి గురువులను ఈరోజు మీరందరూ సత్కరించుకుంటుంటే నాకు కూడా ఎందుకు నా మిత్రులు ఎవరు కలవట్లేదు, అందరం కలిసి ఇలాంటి ఫంక్షన్ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరినీ ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ పలకరించుకుంటూ ఈ ఆత్మీయ అనుబంధాన్ని పెంపొందించుకుంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది. అది నేను మిస్ అవుతున్నాను. ఎందుకంటే నేను పుట్టింది వరంగల్లో, పెరిగింది వరంగల్లో, చదువుకున్నది వరంగల్లో. కానీ గురువుల దగ్గర నిర్దేశకత్వం తీసుకున్న తర్వాత అందరం ఉద్యోగరీత్యా ఒకరు దేశభక్తిని, దేశాన్ని కాపాడడానికి ఉద్యోగం చేసేవాళ్ళు కొందరైతే, శాంతి భద్రతలను కాపాడేవాళ్ళు మరికొందరైతే, డాక్టర్లు కొందరైతే, ఇంజనీర్లు కొందరైతే, ఈ వృత్తులలో ఎక్కడెక్కడో ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయిన మిత్రులందరూ ఒక్క దగ్గర కలవడం అనేది చాలా అదృష్టం.
మీరందరూ ఎంతో అదృష్టం చేసుకున్నారు కాబట్టి 30 ఏళ్ల క్రితం నాటి మిత్రులందరినీ కలుసుకునే మహద్భాగ్యం మీకు అందరికీ కలిగింది. అది చాలా ఆనందదాయకం. మరి ఒక్కరే వచ్చి ఏదో తిని ఎంజాయ్ చేసి వెళ్ళిపోకుండా కుటుంబాలతో వచ్చి తన భార్యా బిడ్డల్ని పరిచయం చేసుకోవడం అది మహద్భాగ్యం. నిజంగా ఆ ఆనందం అనిర్వచనీయం. ఇవాళ మనం సమాజంలో కోల్పోన్నది ఏమిటంటే అనుబంధాలు. అది ఎక్కడా కనిపించట్లేదు. పక్కోడు కనపడితే చాలమ్మో వీడు కనపడ్డారా బాబు దూరం వెళ్ళిపోదాం, ఏం చెప్తాడో ఏ కష్టం చెప్తాడో అనుకునే పరిస్థితుల్లో ఉన్న మనం ఇలా కలుసుకోవడం అనేది చాలా మహద్భాగ్యం. కాబట్టి ఈ అదృష్టాన్ని నాకు కలిగించినటువంటి మిత్రులకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే గురుదేవులందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్లో నేను ఆర్టిస్ట్ అనే ఉద్దేశంతో నక్సలైట్లలో మార్పు తీసుకురావాలి అంటే ఏం చెయ్యాలి? వాళ్ళని తుపాకీతో చంపుకుంటూ వెళితే ఒకటి దస్తే ఇంకోటి తయారవుతాడు, ఇంకోటి దస్తే ఇంకోటి తయారవుతాడు. అలా కాకుండా కల్చరల్ ఎన్కౌంటర్ ఈజ్ బెటర్ దాన్ బుల్లెట్ ఎన్కౌంటర్. అంటే తుపాకీతో చంపడం కంటే కూడా వాళ్ళకి మార్గదర్శకత్వం చేస్తే బాగుంటుంది. ముందు తరాల వాళ్ళు అందులోకి వెళితే వాళ్ళ కుటుంబాలు ఎన్ని కష్టాల పాలవుతారో నాటకాల ద్వారా వాళ్ళ గనక ప్రచారం చేస్తే అందులోకి చేరేవాడు చేరకుండా ఆగిపోతాడనే ఉద్దేశంతో హెచ్జే దొరగారని డీజీ గారు, ఆయన రిటైర్డ్ అయిన రామారావు గారు కొత్తగా సీఎం అయిన కొత్త రోజుల్లో అంటే 1984, 83 ఆ ప్రాంతంలో ఈ ఐడియా ఆయన చెప్తే రామారావు గారు సరే ఓకే గో హెడ్, కావాల్సిన బడ్జెట్ నేను ఇస్తానని చెప్పి ఒక సెల్, స్పెషల్ పబ్లిసిటీ సెల్ అని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో క్రియేట్ చేశారు. దాంట్లో నేను ఆర్టిస్ట్గా ఈ ఆదిలాబాద్ చివరి నుంచి మొదలుకొని వైజాగ్ మన్యం ప్రాంతం వరకు 8,000 ప్రదర్శనలు ఇచ్చాను. అవేర్నెస్ కోసం, వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసానికి అని చెప్పి 8,000 ప్రదర్శనలు ఇచ్చాను. అలా పనిచేస్తున్న సందర్భంలోనే స్వామి నాకు పరిచయం కావడం, ఇద్దరం కలిసి ఒకటే డిపార్ట్మెంట్లో పనిచేయడం, అలా కొంతకాలం గడిచిన తర్వాత నేను 2017లో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాపం తను నన్ను ఎక్కడున్నా కూడా సన్నిహితంగా ఆత్మీయంగా మనసులోంచి ఎలాంటి కల్మషం లేకుండా ఎప్పుడూ మాట్లాడుతూ కలవడానికి తాపత్రయపడేవాడు. ఈరోజు ఇలా కలుసుకున్నాం, ఒక 8 ఏళ్ల తర్వాత కలుసుకున్నాం మళ్ళీ మేమిద్దరం. థ్యాంక్ యూ. ఈ సమ్మేళనానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ మిత్రుడిని డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూసింది మళ్ళీ నిన్నే 17 తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్వామి. అన్ని రకాల పాఠాలు, జీవిత పాఠాలు నేర్పించే మరి శ్రీ పిఎస్ విజయ్ కుమార్ గారికి చిరు సత్కారం. అందరు కూడా గట్టిగా చెప్పట్టు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నారు. వారి సత్యమణి కూడా ఇక్కడ ఉన్నారు, మరి రావాలి. శ్రీమతి విజయ్ కుమార్ గురువులు కూడా రమ్మంటున్నారు. దయచేసి గట్టిగా చెప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నానండి. కళలను బతికించే కళాకారులు మరి పెద్దలు పూజ్యులు శ్రీమతి శ్రీ పిఎస్ విజయ్ కుమార్ గారు, వారి సతమణి వారి ఇంత చక్కటి కార్యక్రమానికి వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి సంజీవ్ రెడ్డి, తర్వాత శ్రీనివాసు, తర్వాత బసిరెడ్డి మల్రెడ్డి శ్రీనివాస్ గారికి, తర్వాత విద్యార్థులకు, కొంతమంది విద్యార్థులు కాకుండా కూడా వచ్చిన మహనీయులకు, వాళ్ళందరికీ కూడా నేను స్వాగతం చెప్తున్నాను. ఒకటి ఏంటంటే, నా తెలుగును కాపాడటానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు మీరందరూ. నా అని నేను ఎందుకు అంటున్నా అంటే, ఒక తప్పు చేశాను పేపర్లో, అది మాత్రం చేయకూడదని నేను తెలుగు. మాతృభాషను కాపాడండి అంటే మీ తెలుగు ఉంటే తెలుగు, మరాఠీ ఉంటే మరాఠీ, హిందీ ఉంటే హిందీ, ఇంకా ఏది ఉంటే అది మాతృభాషను కాపాడండి. తల్లిని గౌరవించండి, తండ్రిని గౌరవించండి, సమాజాన్ని గౌరవించండి. సమాజానికి ముఖ్యమైనటువంటి గౌరవం అవసరం మనకు. సమాజాన్ని లేకుండా మనం బ్రతకలేము. ఇలాంటి ఆలోచనలు నాకున్నాయి. మీ అందరికీ అంతకంటే ఎక్కువ నేను సందేశం ఇవ్వను. అంతే. నేను సమాజానికి సమాజానికి మీకు
ఇచ్చిన దానికంటే మీకు ఆశీర్వాదిస్తున్నారు నా మంగళాశాసనాలు. నాకు ఇచ్చిన పెద్దలు పూజ్యులు మరి పూర్వ విద్యార్థులు ఈ సన్మానం జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది. వారు నేను ప్రైమరీ టీచర్ని అయినప్పటికీ కూడా నన్ను గౌరవించి మరి ఈ వేదిక మీద తెచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి వారు అభివృద్ధి మేము చేసిన కృషి కొంతైనా తోడైందని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారు కనుక అదే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంతటితో ముగిస్తాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, నాకంటే పెద్దలు మరియు నా తోటి ఉపాధ్యాయులందరికీ మరియు స్టేజ్ కింద కూర్చున్నటువంటి అందరి విద్యార్థులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, నమస్మంజలు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము చాలా సంతోషదాయకంగా అనిపిస్తుంది. ఎంత సంతోషం అంటే అది ఈరోజు ఎంతో మనము ఎన్నో రోజుల నుంచి చూడనటువంటి విషయాన్ని ఈరోజు అందరం కలిసి ఒక దగ్గర పెనవేసుకొని మన పొజిషన్స్ అన్నీ తెలియజేసుకుంటూ అందరం ఒక దగ్గర కలవడం అనేటటువంటిది ఇది మామూలు విషయం కాదు. ఈ సంతోషం మళ్ళీ ఎక్కడ దొరకదు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాల ద్వారా ఒకరికొకరు మీరంతా ఒక గ్రూప్గా ఉండి మీరందరూ మీ కోలిగూస్ అంతా ఒక సమూహంలో ఉండి మీకు ఎవరికైనా ఎవరికైనా చిన్న సమస్య వచ్చినా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని నేను మీతో మళ్ళీ మనవి చేస్తున్నాను. మీలో అందరూ ఒకే స్టేజ్లో లేరు. ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరు చాలా డెవలప్గా ఉంటారు, కొద్దిగా ఏదైనా చిన్న వీక్నెస్ ఉంటాయి. అలాంటి వారికి మీరు పెద్దవాళ్ళు నలుగురు చేయగలిగితే వాళ్ళు కూడా మీతో సహా డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడే కానీ మన సమాజంలో మనం అందరికీ కలుపుకొని పోవడం అనేది నేర్చుకోవాలి. ఇది ఉంటేనే మనం అందరం ప్రశాంతంగా ఉంటాం. నాకు నేను అనేది ఎప్పుడు విడిచిపెట్టి ఉంటేనే మన జీవితంలో ప్రశాంతంగా ఉంటాము. మన కుటుంబంలో అయినా సరే నేను ఒక్కని బాగుపడాలి, మిగతా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎటన్నా పోని అంటే ఆ ఒక్కని కూడా వాళ్ళు కూడా బాగుపడనీయలేరు. అందరూ బాగుండాలనే తీసుకొని పోవాలి కుటుంబాన్ని. ఆ విధంగా మన కుటుంబము సమాజము ఇది మన సమాజం ఇప్పుడైతే మీదంతా ఒక ఇల్లులాగా ఉంటుంది. ఒక బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ ఈ విధంగా కలుసుకోవడం అనేది మీరంతా ఒక గ్రూప్స్లో పెట్టుకొని ఒకరికొకరు దీన్ని ఇదే విధంగా ముందు తీసుకుపోవాలని ఆశిస్తున్నా. అదేవిధంగా మీరు ఈ యుగంలో ఇప్పుడు ఎట్లా ఉందంటే పిల్లలు అప్పుడు మేము చెప్పినప్పుడు మీరు గురువులు అంటే చాలా అభిమానించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో గురువులకు వాల్యూ కొద్దిగా, ఎందుకంటే శిష్యులు ఏమనేటటువంటి ఇది కూడా లేదు. ఛాన్స్ కొట్టడము తిట్టడం ఏం లేనప్పుడు గురువులకు భయపడడం లేదు. గురువులకు ఎప్పుడైతే భయపడడం లేదో అప్పుడు డిసిప్లిన్ క్రమశిక్షణ అనేది ఉండడం లేదు అన్నప్పుడు వాళ్ళు భవిష్యత్తుకి ఏ విధంగా తయారవుతారో అది ఎవరు చెప్పలేరు. వాళ్ళు పోవడము, వాళ్ళ తల్లిదండ్రులను మొత్తం కూడా జైలు పాలు చేయడము అలాంటి పరిస్థితులు కూడా కల్పిస్తున్నారు స్టూడెంట్స్. కాబట్టి ఆ మీ పిల్లలు మీరు ఇప్పటి నుండి ప్రతి ఒక్కరు జాగ్రత్త చూసుకోవాలి. తల్లిదండ్రులు మొత్తము గురువు శిక్షించిన దానికి మీరు సమర్థించాలి. మమ్మీ నాకు సార్ కొట్టిండంటే వాడు ఎట్లా కొట్టిండు నేను వస్తున్నాడు అని ఎగరేసేటటువంటి మమ్మీలు చాలామంది ఉన్నారు. డాడీలు అది కాదు, వాడు ఏం కొట్టినా మన కోసమే, మన భవిష్యత్తు కోసమే, మన జ్ఞానం ఇవ్వడం కోసమే కొట్టిండు అనేది తెలుసుకున్నప్పుడే మన పిల్లలు ఏంటటువంటిది బాగుపడతారు. కానీ గురువు మీదకి ఎప్పుడే కానీ శిష్యుల ముందు మన పిల్లల ముందు గురువుకు చిన్న చేసి చెప్పద్దు. గురువు అంటే ఎలాంటి వాడు అంటే జనకమాల సీతను శ్రీరామచంద్రునికి స్వయంవరం పెట్టి శివుని విల్లును విరగొట్టిండు కదా. రాముడు శివుని విల్లు విరగొట్టి సీతమ్మ మెడలో మాల వేసి ధరించాడు. అయినా సీతమ్మని అప్పచెప్పేటప్పుడు శ్రీరామచంద్రుడు ఏమన్నాడు, నువ్వు ఏదో అయోధ్య నా కూతురును నీకు అప్పచెప్పలేను, నువ్వు విశిష్టులైనటువంటి మహా గొప్ప వాళ్ళైనటువంటి వశిష్ఠ గురువు, తర్వాత విశ్వామిత్ర గురువు లాంటి శిష్యుడు కాబట్టి నీకు నా పిల్లని అప్పచెప్తున్నా, నా కూతురుని అప్పచెప్తున్నా. కాబట్టి నేను నీ ఆస్తిపాస్తులు, నీ యొక్క బ్యాక్గ్రౌండ్, నీ నాయన సంథింగ్ ఏదని చూసి కూడా నేను అప్పచెప్తలేను. నువ్వు నేర్చుకున్న జ్ఞానం ఎలాంటిదో నీ జ్ఞానాన్ని
చూసే నేను నా కూతురుని అప్పచెప్తున్నా. ఎందుకంటే నీ జ్ఞానం ఉన్నప్పుడు నా కూతురుని అన్ని విధాలు చూసుకుంటావు అనేటటువంటి విషయం నాకు తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా చెప్పిండు. అంటే గురువు యొక్క స్థానం ఏ విధంగా ఉంటుంది, గురువులు చెప్పినట్టు అంటే ప్రతి పిల్లలు భవిష్యత్తులో బాగానే అవుతారు. ఎప్పుడైతే గురువుని తిరగబడి చేష్టలు చేస్తామో అప్పుడు వాళ్ళకు ఎక్కడ కూడా అది అన్ని విధాలుగా మన సమాజానికి చెడ్డదే అని అవుతుంది. ఈ విధంగా టైం ఇచ్చినందుకు ఈ కంటి ప్రదేశంలో నేను 3-4 సంవత్సరాలు చేసిన కానీ నాకు ఎక్కడ ఎక్కువ సంవత్సరాలు నేను మ్యాథ్స్ టీచర్, మ్యాథ్స్ చెప్తుంటే ఎక్కువ సంవత్సరాలు ఉండడానికి నాకు సమయం కలవలేదు. ఈసారి రావడము కలెక్టర్ రేషనలైజేషన్లో పోస్టు సీనియర్ పోవాలి, జూనియర్ ఉండాలని నన్ను తీసి ఇంకోరికి పంపించారు. కాబట్టి కంటి ప్రజలే కానీ కంటి స్టూడెంట్సే కానీ ఆప్యాయతకు మారుపేరు. వాళ్ళు వెన్నలాంటి మనసు గల మనుషులు. అలాంటి మనుషులు నేను ఎప్పుడు జీవితంలో మర్చిపోను. ఇలాంటి కార్యక్రమం పెట్టి మాకందరూ పిలిపించి మాకంతా ఆహ్వానించినందుకు మేము చాలా మీకు రుణపడి కృతజ్ఞత భావంతో ఉంటూ ఇంతటితో ముగిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది మాకు. ఒక 2 months బ్యాకే స్వామి ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా జరుపుకుంటాం అనుకున్నాం సార్, మీరు తప్పకుండా రావాలని చెప్పంటే సరే అని చెప్పాను. అప్పుడు ఇంకా డేట్ నిర్ణయం కాలేదు. ఇంకా అది 30 ఏళ్ళు ముందు అంటే మీరు అందరూ సుమారుగా ఇప్పుడు అందరూ 40 ఏళ్ళు దాటి ఉంటారు. ఒక్కొక్కరు కూడా ఎవరు తక్కువ ఉన్నారు, అందరూ 45 years ఎబో ఉన్నారు అందరూ కూడా. కాబట్టి మీకు మీ పిల్లలు అందరూ కూడా తర్వాత ఈ బ్యాచ్ అందరూ కూడా ఏదో ఒక సంస్థలో కానీ ఏదో ఒక దానిలో స్థిరపడిన వారే ఉన్నారు. ఎవరు ఉట్టిగా కూడా లేరు. అందరూ కూడా చాలా బాగా పనిచేసుకుంటున్నారు. తర్వాత నేను మళ్ళీ ఆ కంటిలో సుమారు నేను 7 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ 91 నుంచి 98 వరకు పనిచేశాను. అక్కడ నేను ఫస్ట్ ప్రత్యేక ఉపాధ్యాయునిగా జాయిన్ అయ్యాను. తర్వాత హెచ్జిటీగా కంటిలో పనిచేశాను. హెచ్జిటీ నుంచి తర్వాత స్కూల్ అసిస్టెంట్. తర్వాత మాకు ఉపాధ్యాయులుగా ఉండేది చివరి ఘట్టం ఏంటంటే గజిస్ట్రే ప్రధాన ఉపాధ్యాయులు కావాలని ఉండే. అది కూడా మా కోరిక తీరింది. చివరి ఘట్టంలో ఒక 10 నెలల 6 రోజులు గజిస్ట్రేట్ మాస్టర్గా పనిచేసి జూలై 2024 రిటైర్ అయ్యాను నేను. ఇప్పుడు మాకు 3 పిల్లలు అందరి లగ్గాలు అయిపోయినాయి. వాళ్ళందరూ స్థిరపడరు అక్కడ వాళ్ళు. మా భార్య కూడా ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు అందరికీ నిన్న రాత్రి ఫోన్ చేసి కూడా చెప్పాడు స్వామి ఫ్యామిలీని తీసుకుని రావాలని చెప్పి. సరే అని చెప్పాను, ఫ్యామిలీని తీసుకుని వచ్చాను. తర్వాత ఈ 30 ఏళ్ళ తర్వాత అందరం కలుసుకుంటానని చెప్పి ఉద్దేశంతో రావడం చాలా జరిగింది. దూరమైనా సరే సిద్దిపేట నుంచి వచ్చాను నేను. ఇంత దూరం అందరూ కలుస్తారు, మా గురువులు సార్లు అందరూ కలుస్తారని చెప్పి, మరి విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలుస్తారని చెప్పి అంత దూరం నుంచి రావడం జరిగింది. మార్నింగ్ 4 o'clock లేసి ఇక్కడికి వచ్చాము అందరము. ఈ విధంగా జరుపుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా మీరు కూడా అందరూ చాలా సంతోషంగా ఉండి మీ పిల్లల్ని కూడా బాగా చూసుకొని అందరూ కూడా మంచి స్థిరపడాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మా ఉపాధ్యాయ బృందం, ప్రియమైన మీరందరూ పెద్దలైంది కానీ విద్యార్థులే అని సంబోధిస్తున్నాను. ఎందుకంటే గురువులకు శిష్యులకు ఉన్నటువంటి ఒక సంబంధము, అవినాభావ సంబంధము, ప్రేమ, ఆప్యాయత. అయితే మొట్టమొదలు ఒక 1 year or 2.5 years బ్యాక్ స్వామి నాకు బస్సులు కలిసింది. నేను గుర్తుపట్టలే. సార్ మీరు ఎక్కడ ఉంటుండ్రు ఏం సంగతి అని ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ 3 months బ్యాక్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్, మీరు తప్పకుండా రావాలి, మీరు ఎక్కడ ఉంటారో మీ అడ్రస్ అంటే నేను బీరంగూడలో ఉంటాను బాబు అంటే, సరే అట్లయితే అని మొన్న ఫోన్ చేశాడు, రావడానికి ప్రయత్నం చేశాను. అయితే నేను నిజంగా చెప్పాలంటే కంటి అనేటువంటిది చాలా గ్రేటే. త్రివేణి సంగమం లాగా అక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ 3 భాషలు. నేను వచ్చినప్పుడు చాలా భయపడ్డా. ఎట్లా తిరగాలి, బస్సులు లేవు, ఏం లేవు, మాది కడపలే. కానీ అక్కడి నుంచి రావాలంటే కంటే అక్కడికి పోతున్నారా మీరు అని చాలామంది కూడా అన్నారు. నేను వచ్చినప్పుడు కొత్తగా స్కూటర్ తీసుకున్నా, స్కూటర్ మీదకి వెళ్ళి పడతానేమో అన్నట్టు కూడా ఒకసారి కళ్ళలో వచ్చింది నాకు. నిజంగా చెప్తున్నాను నేను. అది గౌడ్గా మా లోకల్కి వెళ్ళి పోతుంది కదా, ఆ స్కూటర్ మీద పోతే నా బ్రేక్ ఫెయిల్ అయిందంటే నేను పడిపోయినట్టు. అసలు ఆ రోడ్ అట్లనే ఉండే అన్నమాట. అప్పుడు నేను కొత్తగా స్కూటర్ తీసుకున్నప్పుడు వచ్చు, కానీ చాలా భయపడ్డాను. నేను రావడము 94లో వచ్చాను. అప్పటికే అంజయ్య సార్ బయోసైన్స్ ఉన్నాడు, సంజీవ్ రెడ్డి సార్ చెప్పినట్టుగా. నన్ను ఎప్పుడెప్పుడు విడిచిపెడతాడో మొయినుద్దీన్ సార్ హెడ్ మాస్టరు, డబుల్ పోస్ట్ ఉంది తీసుకోవద్దు ఆయన. సార్ నాకు ఎప్పుడు ఇడుస్తావు సార్ అంటే నేను నీకు ఇడువ అంటాడు ఆయన. మొయినుద్దీన్ సార్ ఎందుకు ఇడువ సార్ అని నేను వచ్చిన నుంచి 1 సంవత్సరం దాకా ఎప్పుడెప్పుడు పోతా అన్నట్టే ఉన్నాను నేను కంటిలో నిజంగా చెప్పాలంటే.
ఆయన ఏమన్నాడు, ఇక్కడికి ఎవలే రారు, నువ్వు వచ్చినోడు నేనేది ఇడుస్తా, నేను ఇడవా. ఇదే మాట అన్నాడు ఆయన. నీకేమన్నా అవసరం ఉంటే చెప్పు అని, నువ్వు పోతాను మాత్రం అనకద్దని చెప్పిండు. ప్రయత్నం చేసిన కానీ ప్రయత్నం ఫలించలేదు. నిజంగా అంటే కంటి లోపల ఆ నీళ్ళు కానీ అక్కడ భోజనం కానీ ఏదే కానీ నేను తిరగాలంటే కష్టమవుతుందని శంకర్రావు సార్ ఇంట్లో ఒక 4 నెలలు అక్కడ కిరాయి కూడా సార్ దగ్గర ఉన్నాను అనమాట. అయినా ఎందు గురించి అంటే ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీ, 3 పిల్లలు, భార్య, నేను నెల రోజులకు ఒకసారి అక్కడ పోవాలంటే కూడా ఆమె కూడా ఇబ్బంది. పిల్లలు చిన్నగా ఉంటారు. పిల్లలు ఇప్పటి పిల్లలు ఎట్లా ఉంటారో తెలుసు కదా, పిల్లలు కాదు పీడుగులు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులను మనం ఏమాత్రం మెత్తగుంటే మనల్ని డ్యాన్స్ చేయిస్తారు వాళ్ళు. అక్కడ నాకు కంటిలో నచ్చింది ఏంటంటే 26 జనవరి వచ్చిందంటే 15th ఆగస్ట్ వచ్చిందంటే అక్కడ చేసేటటువంటి ఒక సంబరాలు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. నిజంగా నా జన్మ లోపల నేను మర్చిపోలేనది. అక్కడ ఈ అంజయ్ సార్కి అడిగితే నేను వస్తా, పొద్దున్న లేచి నేను బండికి వస్తా అంజయ్ సార్ అంటే, అరే తెల్లందాకా పిల్లలందరూ ఈడు ఉంటారు, నువ్వు గాడ నారాయణకెళ్ళి ఉంటావు ఎందుకో. రాత్రి వచ్చి అక్కడ పడుకున్నాం. నిజంగా చెప్పాలని అంటే పొద్దున్న లేస్తే బస్సులు అప్పుడు కరెక్ట్ ఉండేటి కాదు. వచ్చిన బస్సు 2 గంటలు పట్టేది. నిజంగా చాలా అక్కడ కమ్యూనికేషన్ అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. నిజంగా అప్రిషియేట్ చేయవలసిందే. అక్కడ కంటి ప్రజలకు ఎంత సౌకర్యాలు లేకుండా అక్కడ ఎట్లా ఉంటున్నారో అనిపించింది మాకు. నిజంగా ఈ కాలానికి ఆ కాలానికి చాలా లేదు. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ నాది రాసోల్ నుంచి నేను నారాయణఖేడ్ రావాలంటే 1 రోజు పట్టేది. 1 రోజు నడుచుకుంటూ పోతే 3 గంటలు, ఏదన్నా వెహికల్ మీద రావాలంటే 1 రోజు పట్టేది అసలు నిజంగా చెప్పాలంటే. అయితే 98 లోపల అప్పుడు మాకు ట్రాన్స్ఫర్స్ పెట్టారు. వచ్చాము మేము నారాయణఖేడ్కి వచ్చాము అక్కడికి. అప్పటికి కంటిని మాత్రం నేను 15th ఆగస్టు 26 జనవరిని నేను మరవలేను. నిజంగా నా జన్మ లోపల నేను మరవలేను. అయితే మేము కూడా 73-75లో ఇంటర్మీడియట్ నేను ఎల్ఆర్ఐలో చేశాను. మేము చాలా ప్రయత్నం చేసినాం. ఒక 2 సంవత్సరాలు పట్టింది మాకు విద్యార్థుల సమ్మేళనం చేయాలంటే. ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటారు. అందులో సుమారుగా ఒక 50% కూడా వాళ్ళు పాస్ అయిపోయారు అనుకోండి. 2 years పట్టింది మేము చేస్తే. కానీ మేము చేసిన దానికి మీరు చేసిన దానికి ఒక 100 రెట్లు గ్రాండ్గా జరిపించారని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందు గురించి అంటే చాలామంది రాలేకపోవడం కానీ పాస్ కావడం కానీ ఒక్క ఉపాధ్యాయుడు కూడా బ్రతకలేదు. కానీ మీరు కలవడమే కాకుండా మా ఉపాధ్యాయులందరినీ కూడా కల్పించారు మీరు. ఇప్పుడు నాకు అది సంతోషం చాలా ఉంది. నిజంగా చెప్పాలంటే మీకు మేము థ్యాంక్స్ చెప్పాలి. మేమందరం కలిసినాం. ఇక శ్రీనివాస్ అయితే 98లో పోయిండు, ఇంక ఇప్పటిదాకా కూడా కనబడలేదు నిజంగా చెప్పాలంటే. ఇక అంజయ్ సార్ అయితే ఫోన్ చేస్తే ఫోన్ లేకపోతే నీ నంబర్ నాకు పాత ఫోన్లు ఉండే పోయింది, నేను అది నా నంబర్ చేయలేదు. నేను చేసి ఒకసారి స్వామితో కూడా అన్న, ఆయన ఫోన్ ఎత్తడాబా బాబు, ఆయన ఫోన్ నెంబర్ నేను అని చెప్పిన. ఈ మాట అన్న కూడా నేను అట్లెందుకు సార్ అన్నట్టే ఆయన లేపడు, నంబరు పేరు ఫీడ్ ఉంటేనే ఉంటుంది. ఫీడ్ ఉండే కానీ ఆయనకు కొత్త ఫోన్ కొన్నాడు కదా, అందు గురించి అది మర్చిపోయింది అనమాట ఇట్లా సంగతి. నిజంగా చెప్పాలంటే నాకు 3 పిల్లలు. ఒకతను మీ కంటి లోపలనే 2006 నుంచి 2012 వరకు జేఎల్ ఇన్ ఫిజిక్స్లో పనిచేశాడు. ఇప్పుడు బుదేరాలో పనిచేస్తున్నాడు మా అబ్బాయి. 2వ ఆయనేమో మైలాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన. 3వ అబ్బాయి ఏమో ఇక్కడే యూజియా లోపల ఏది క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్గా చేస్తాడు. ఆయన ఇప్పుడు లీవ్ పెట్టి మదీనగూడలో ప్లే స్కూల్ పెట్టాడు. ఇప్పుడు ఆయనకు అది నచ్చక పెట్టాడు అనమాట. ఇక అందరు కూడా పెళ్ళిళ్ళైనాయి, అందరికి పిల్లలు ఉన్నారు, ఆరోగ్యం ఉన్నారు, మేము కూడా ఆరోగ్యంగా ఉన్నాం. మరోసారి ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కాదు, పూర్వ విద్యార్థుల ఆత్మీయ అపూర్వ సమ్మేళనం. ఇది అపూర్వమైనటువంటిది. ఎందుగురించి అంటే ఇంత గ్రాండ్గా చేస్తారు అని ఈ మన స్వామికి కానీ సంజయ్కి చేస్తే కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే ఎవరు వస్తారో ఎవరు రాలేరు. మీరంతా మారుమూల ప్రాంతం లోపల ఉండి కూడా మీరందరూ కలిసి ఇక్కడ సంతోషంగా ఉన్నందు కొరకు మీకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే ఇంతకుముందు రిజిస్టర్లలో, మన అటెండెన్స్ రిజిస్టర్లో కానీ స్కూల్ రికార్డులో కానీ విద్యార్థుల యొక్క అందరి ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటుండే. అప్పుడు
అప్పుడు ఉండకపోతుండే. ఇప్పుడు విద్యార్థుల అందరి ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు అన్ని రిజిస్టర్లో ఉంటున్నవి. స్కూల్కి పోతే వాళ్ళందరి ఫోన్ నెంబర్ మనం ఇప్పుడు ఫోటో తీసుకోవచ్చు ఇప్పుడున్న విద్యార్థులు అయితే. అప్పుడు లేవు. ఆ కాలంలో ఇట్లా ఫోన్ నెంబర్ లేని సమయంలో కూడా వీళ్ళిద్దరు 5 మొత్తం చాలా కష్టపడి ఇంతమందిని మొబైలైజ్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని. నాకు అనిపిస్తుంది సుమారు ఒక 40-45 మెంబర్స్ వచ్చినట్టుంది సుమారుగా. ఇదొకటి. ఇంకొకటి, మార్చి 2022 నాడు నాకు యాక్సిడెంట్ అయింది. కాలు విరిగింది, యాక్సిడెంట్ అయింది, ఇన్ఫెక్షన్ అయింది. ఆ బాధ కూడా ఇప్పటికి ఇంకా నొప్పి పోలేదు. అయినప్పటికీ కూడా మన స్వామి వాళ్ళు ఎందుకు ఫోన్ చేసి రావడం చెప్పాలని తప్పక రావాలని చెప్పి కాబట్టి ఇంత ఆత్మీయంగా ఇంత సంతోషంతో రావడం జరిగింది. ఓకే.